హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టైం పాస్ బ్లాగ్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటిదంటే, చాలామంది భద్రాచలం వస్తారులే కానీ పర్ణశాలకి అయితే వెళ్ళరు. వాళ్ళ కోసమే ఈ వీడియో. ఈ భద్రాచలం నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే భారత్ పెట్రోల్ బంక్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకోండి. ఇక అక్కడ నుంచి మీరు స్ట్రైట్ వెళ్ళిపోయింది. మినిమం ఒక 34 km ఉంటుంది చూడండి. 58 minutes చూపిస్తుంది. అసలు మ్యాటర్ ఏంటిదంటే, ఇక్కడ పెద్ద టాస్క్ వచ్చేసి రోడ్లు. ఇక్కడ నుంచి మినిమం ఒక 20 km వరకు వరస్ట్ రోడ్లు ఉంటాయి. అసలు మీరైతే ఎక్స్పెక్ట్ కూడా చేయరు, అంతంత పెద్ద గుంటలు ఉంటాయి. ఈ పిచ్చిలని చూడండి, బండి మీద పోయేటోడికి అమ్మాయి వేసుకునే అవసరం ఇక్కడ చేసి ఇంత పెద్ద గుంటలు ఉంటాయి చూడండి. లారీ వాళ్ళు కూడా మెల్లగా వస్తారు, అంతంత పెద్ద గుంటలు ఉన్నాయి. మొత్తం లారీ వల్లనే అయినాయి ఈ గుంటలు మాత్రం బరాబర్. మేమైతే అలా చేసేసి కింద రాక్కుని మరి ఈ గుంటలు దాటేసి నేనైతే పర్ణశాలకు వచ్చేసా. ఇదే మన పర్ణశాల రోడ్ నుంచి ఎంట్రన్స్. ఇక ఎక్కడ నుంచి ఒక 1 kilometer ఉంటుంది లోపల. ఇక ఎంట్రన్స్ లోనే మనకు ఎంట్రీ పాస్ ఉంటుంది, అది 100 rupees. మా కార్కి అయితే 100 rupees తీసుకున్నారు. ఇక్కడ పార్కింగ్ అయితే ఫుల్ యూజ్ ప్లేస్ ఉంది, చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఇక ఇది కనిపించేదే మన బస్ స్టాప్, ఇక్కడే వస్తాయి బస్సులు. నాకు తెలిసి ఈ రోడ్లకి బస్సులే బెటర్ అనిపించింది, ఎందుకంటే మనం ఓన్ వెహికల్స్లో రాలేం. మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసుకొని ఇక లోపల చూపిస్తా పదండి. ఇవన్నీ పార్కింగ్ ప్లేసెస్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ సైడ్ కూడా మన పార్కింగ్ ప్లేసెస్ ఉంటుంది, ఇక్కడ కూడా వెహికల్స్ పెట్టుకోవచ్చు. ఇక ఎక్కడి నుంచి మీకు లోపల చూపిస్తా పదండి. నుంచి ఒక 100 meters అయితే నడుచుకుంటూ వెళ్ళాలి మనం. పద చూపిస్తాను లోపల. ఇక ఎంట్రన్స్లోనే మనకు హోటల్స్ ఉంటాయి. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ శ్రీరామ బోర్డ్ షికార్ అని ఉంది, ఇది కూడా మీరు బోటింగ్ చేయొచ్చు. మేమైతే బోటింగ్ చేయలేదు, ఎందుకంటే పోయినసారి మేము బోటింగ్ చేసాం కాబట్టి ఈసారి బోటింగ్ చేయలేదు. ఇక కొంచెం ముందుకెళ్ళండి, ఇది ముందుకెళ్తే మీకు ఒక మంచి వ్యూ కనిపిస్తుంది. ఇక చూడండి, ఇక గోదావరి వ్యూ. మనం దీని పైకెక్కి కూడా చూడొచ్చు. ఒకప్పుడు ఏంటిదంటే దానిపైన రేకులు ఉండేవి, మంచిగా మనకు వర్షం పడ్డా అక్కడ మేము నించొని ఆ వ్యూ చూసేటోళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే రేకులు ఊడిపోయినాయి అనుకుంటా. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే అదిరిపోద్ది. ఇక్కడ వచ్చి ఫోటోలు కూడా దిగొచ్చు. చూడండి గోదావరి ఎంత నిండుగా ఉందో. నాకైతే ఇక్కడ బెడ్ వేస్తే నేను మాత్రం ఆరామ్సే పండుతా, అంత మంచిగా ఉంది వ్యూ మాత్రం. నేనైతే ఆ వండర్ఫుల్ వ్యూ చూసుకొని లోపల టెంపుల్ లోపల వెళ్ళిపోయినా. మనం వెళ్తుంటే సైడ్కి మనకు టాయ్ షాప్స్, బ్యాంగిల్ షాప్స్ ఉంటాయి, అవి చూసుకుంటూ లోపల వెళ్ళిపోవడమే. ఇక ఇదే యాష్ కలర్లో కనిపించేదే మన మెయిన్ గోపురం. ఇక అక్కడ నుంచి మనం లోపల వెళ్ళిపోదాం. మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ గేట్కి వెళ్ళి చూపిస్తా. అలా కొంచెం ముందుకెళ్తే మన మెయిన్ ఎంట్రన్స్ అయితే వస్తుంది. ఇక సైడ్స్కి ఇక డ్రై ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు. ఈ ఎండు ద్రాక్షాలు అనుకుంటా మేబీ. ఇక చూడండి, కలర్ఫుల్గా కనిపించేదే ఇదే మన మెయిన్ ఎంట్రన్స్. అక్కడ నుంచి రాగానే లెఫ్ట్ సైడ్లో మనకు కొబ్బరికాయలు ఉంటుంది, రైట్ సైడ్లో మన చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఇక కొంచెం ముందు పోగానే ఇదే ఫోన్ కౌంటరు, ఇదే మెయిన్ ఎంట్రన్స్. లోపల వెళ్ళిపోవాలి. ఇదేమో ఫోన్ కౌంటర్. ఇక్కడ మనం 15 rupees ఇస్తే మన ఫోన్ లోపల పెడతారు. యాక్చువల్ ఫోన్ లోపల ఎలా ఉండదు. నేనైతే వచ్చేసరికి 2 o'clock అయింది, అయితే 3 o'clock ఓపెన్ చేస్తారట. యాక్చువల్లీ నాకు టైమింగ్స్ తెలియదు. ఇక సర్లే అని పక్క సందు నుంచి పోయి మన కూటిరము చూపిస్తా. ఇక్కడ గుడి లోపల షాప్స్ కూడా ఉన్నాయి, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ పక్కన ఫ్రీ వాటర్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇక ఎక్కడ నుంచి మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది ప్రజెంట్ ఇది. ఇక ఎక్కడి నుంచి మనం లోపల వెళ్ళిపోతాం పదండి. ఇగో ఇదే కనిపించేదే, ఇది ఎగ్జిట్, అది ఎంట్రీ అనమాట. అదే మెయిన్ టెంపుల్. మనం వస్తే అక్కడ దర్శనం చేసుకోవాలి. ఇగో ఇదే కోటిరము. యాక్చువల్ లోపల ఫోన్ అయితే ఎలా లేదు, ఒకప్పుడైతే ఉండేది, బట్ ఇప్పుడే రీసెంట్గానే చేంజ్ చేసారు. కోటిరం అయితే ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. కూటిరం అంటే ఏమీ లేదు, సీతారామచంద్ర స్వామి వారు కట్టుకున్న ఇల్లు అన్నమాట. అక్కడ నుంచి 3 o'clock అయిపోయిందని మేమైతే స్వామివారిని దర్శనం చేసుకొని ఇంటికి రిటర్న్ బయలుదేరిపోయాం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటిదంటే రోడ్లు అయితే వరస్ట్గా ఉన్నాయి, దరిద్రంగా ఉన్నాయి. మీరు కొంచెం టైం తీసుకొని పోండి, రోడ్లు కొంచెం మంచిగా వెళ్ళండి. యాక్చువల్లీ ఇది బార్డర్ అని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై శ్రీరామ్.